నిజంగా మీ అందరికీ ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మొత్తం వైట్ పేపర్స్ ఆయా రంగాల్లో జరిగినటువంటి గత 10 ఏళ్లలో ఆయా రంగాలు విద్యుత్ కానీ, ఇరిగేషన్ కానీ, లేకపోతే ఆర్థిక రంగాల్లో జరిగినటువంటి దోపిడీ అనండి, లేకపోతే వ్యవస్థలు ఎలా కుప్పకూలాయి అనే అంశాలన్నీ ఇవాళ బయటకు వస్తూ ఉన్నాయి. బయటకు వస్తుంటే దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కలిగిన బీఆర్ఎస్ పార్టీ వారు దాన్ని వదిలేసి మీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చాలి, ఎప్పుడు కూల్చగలుగుతాం అనే పద్ధతుల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి కనీస సమయం కూడా ఇవ్వకుండా వారు గెలవటం, వీరు ఓడిపోయిన ఒక 4-5 రోజుల నుంచే శాపనార్థాలు పెట్టడం మొదలైంది. శాపనార్థాలే కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియకే విఘాతం కలిగించే విధంగా ప్రజాస్వామ్యంలో ప్రజల స్ఫూర్తికి, ప్రజల తీర్పుకు భిన్నంగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక నిరంకుశ పోకడలను ఇంకా కొనసాగిస్తున్నారు. ఏ మాట మాట్లాడినా అందులో ప్రజల తీర్పు పట్ల మర్యాద, గౌరవం కనపడట్లేదు. ఏ మాట మాట్లాడినా, ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే ప్రజలు చింతిస్తున్నారు. వారు చెప్పే పదాలు ఏంటంటే, వారు ఇచ్చిన మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్. ఓట్లు ఎందుకు ఇలా కాంగ్రెస్ని గెలిపించావని ప్రజలు చింతిస్తున్నారు అని ప్రజలు బాధపడుతున్నారు. అంటే ఇంతవరకు పుట్టిన బిడ్డ కళ్ళు కూడా తెరవలేదు, పుట్టిన బిడ్డను పుట్టినట్టుగానే చంపేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ పని చేసేది ఎవరంటే కంసుడు ఉన్నాడు చూసారా, కంసుడు లాంటి వాళ్ళకి ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ సాధించిన దానిలో ప్రధాన పాత్ర వహించినటువంటి ఆ పార్టీగా తెలంగాణలో జరిగే ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించవలసిన బాధ్యత కలిగిన ఆ పార్టీ తాము తప్పితే మరి ఎవరు ఉండకూడదు, తాము తప్పితే మరి ఎవరు కూడా ఇక్కడ పరిపాలన చేసే హక్కు లేదు, అన్నీ తామే ఉండాలి అనే ధోరణితో ఆ ప్రకటన చేయటం అంటే చివరికి కంసుడికి అయినటువంటి కంస వధ అంటారే, ఆ వధ వీళ్ళకి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ అహంభావంతో వీళ్ళు ఇచ్చే ప్రకటనలతో అటువంటి పరిణామం రాబోతుందని నేను ఎందుకో నా ఊహ అంచనాతో చెప్తా ఉన్నాను. కారణం మీ అందరికీ తెలుసు. ఇవాళ నీకు బీఆర్ఎస్ అనే పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఆ బీఆర్ఎస్ కకావికలు మొదలయ్యాయి, బీఆర్ఎస్లో లుకలుకలు మొదలయ్యాయి. సమయం కోసం చూస్తూ ఉన్నారు. వాళ్ళు దానిలో నుంచి ఎప్పుడు బయటికి పడాలని వాళ్ళు చూస్తుంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ నుంచి మేము ఎట్లా లాక్కోవాలని వీళ్ళు చూస్తున్నారు. ఇవాళ ఆ పరిస్థితి రాదు. చూసాం మన సింగరేణి ఎన్నికల్లో మన భూపాలపల్లి కూడా ఉంది. ఇక్కడ మొత్తం గంపగుత్తగా ఐఎన్టీసీ, అంతకుముందేమో ఐఎన్టీసీ వాళ్ళు టీబీజీకేకి వెళ్ళారు, టీబీజీకే వాళ్ళు ఇవాళ ఐఎన్టీసీకి వచ్చారు. ఆ విధంగా మీరు రెచ్చగొట్టి ఆ పద్ధతులకు పాల్పడితే మీరు స్వీయ హననం అంటారు. స్వీయ హననం అంటే తమను తాము అంతం చేసుకునే పనికి బీఆర్ఎస్ వాళ్ళు శ్రీకారం చుట్టుకోవటం వాళ్ళకే మంచిది కాదు.